చేసి మరి కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో వేగిపిద్దాం. మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బంగారు పాదాలకు వెళ్ళి వందనములు స్తోత్రము స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, కొంతమంది స్వాకృతులుగా మరి నీ యొక్క వాక్యము ప్రచురం చేయటానికి వచ్చి ఉన్నాం ప్రభా. మరి ఇక గ్రామంలో కొత్తోట అనే గ్రామంలో వాక్య పరిచర్య నీ యొక్క సేవకులు మరి విచ్చి ఉన్నారు ప్రభా. ఆ యొక్క వాక్యము నీ యొక్క గ్రామస్తులు మరి వినినట్లయితే వారి హృదయాలను కదిలింపచేయమని, వారి హృదయాల్లో ఈ యొక్క వాక్యమును భద్రపరచుకోమని, రక్షణ కార్యం జరిగించమని అడుగుచున్నాం ప్రభా. మరి ఆ రోజులైతే జక్కయ్య నిన్ను గురించి తెలుసుకున్నటకు ఎలాగైతే వచ్చి ఉన్నాడో, మరి యొక్క గ్రామస్తులు కూడా నీ యొక్క వాక్యమును విని మరి నిన్ను గురించి తెలుసుకున్నట్లో, నీ యొక్క నువ్వు ఇచ్చే రక్షణను పొందుకున్నట్లో నీ యొక్క కార్యము వారిలో జరిగించమని అడుగుచున్నాం ప్రభా. ఈ యొక్క దృశ్య శ్రవణం నుండి మరి ఎంతమంది అయితే విని ఉన్నారో ఈ వాక్యం వాళ్ళలో ఫలింప చేయులాగున మరి వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి.